హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 17. ఇక స్టోరీ చూసేద్దాం. చేయి వేసి గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకున్నాడు సూర్య. ఉదయాన్నే కిటికీలో నుంచి సూర్యకిరణాలు ధరణి మొహం మీద పడేసరికి మెలికి వచ్చి చూస్తే తన మీద ఏదో టన్నులు బరువుగా ఉండేసరికి మెల్లగా తల తిప్పి చూస్తుంది ధరణి. సూర్య తన మీద ఒక కాలు చెయ్యి వేసి తన మీద తన గుండెల మీద తల పెట్టుకుని సగానికి పైగా తన మీద పడుకున్న సూర్యాని చూసి ఒక్కసారిగా ఉలికిపడి భయపడుతుంది ధరణి. మళ్ళీ చిన్నగా రాత్రంతా జరిగింది గుర్తు చేసుకుని సూర్య వైపు అలాగే చూస్తూ, ఒక్కొక్కసారి నేను లేకపోతే మీరు లేనట్టుగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి నేనంటేనే శత్రువుని చూసినట్టు చూస్తారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో సార్ అనుకుని చిన్నగా వణికే చేతులతో టచ్ చెయ్యాలా వద్దా అన్నట్టుగా సూర్య మొహాన్ని ప్రేమగా తొడుతుంది ధరణి. ధరణి కదిలినప్పుడే మెలకు వచ్చిన సూర్య, ఎందుకే చేతులు అరిగిపోతాయేమో అన్నట్టుగా తాకుతున్నావు అని కళ్ళు తెరిచి చిలిపిగా కన్ను కొడతాడు సూర్య. ధరణి ఒక్కసారిగా ఉలికపడి సూర్య నుంచి దూరం జరగబోతుంటే సూర్య ఒక్కసారిగా లాగేసరికి సూర్య మీద పడగానే ధరణి పెదవులు సూర్య పెదవులకు టచ్ అవుతాయి. అనుకోని ఆశ్చర్యానికి ధరణి కంగారు పడి లేవబోతే మన బీస్ట్ బాబు అసలు ఎందుకు లేవనిస్తాడు? సూర్య ధరణి మీద చేరిపోయి గట్టిగా హత్తుకుని పెదవులను జత చేసి ముద్దులోని గాఢతను పెంచుతాడు సూర్య. గట్టిగా కొరికి పంటి మీద వదులుతాడు. ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సూర్య. ధరణి బయటికి ఏమీ అనలేక మనసులో మీరు నిజంగా బీస్ట్ సైకో అనుకుని ఏడుపు మొహం పెట్టుకుని రెడీ అవ్వడానికి వెళ్తుంది ధరణి. ఆ రోజు ఫారెన్ నుండి డెలిగేట్స్తో మీటింగ్ ఉందని ఫుల్ బిజీ అయిపోతారు సూర్య ధరణి. విజయ్ మాత్రం తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న విజయ్కి మనసులో బాధగా ఉంది. స్వప్న తనతో మాట్లాడకపోవడం, తన దగ్గరికి రాకపోవడం, తన మాట్లాడాలి అనుకుంటున్న తనని అవాయిడ్ చేయడంతో తెలియని బాధ కలుగుతుంది విజయ్కి. స్వప్న అసలు విజయ్ని పట్టించుకోవడమే లేదు. అసలు తన వైపు కూడా చూడడం లేదు. విజయ్ ఫైల్స్ వంక పెట్టుకుని క్యాబిన్లోకి పిలుస్తున్నా కూడా ఆఫీస్ బాయ్ చేతి పంపిస్తుంది స్వప్న. కానీ రావడం లేదు. విజయ్కి అసహనం చిరాగ్గా ఉంది. తను ఒక్కరోజు ఇలా ఉంటే విజయ్ స్వప్నని 3 ఇయర్స్గా ఇలాగే అవాయిడ్ చేస్తూ తనని దూరం పెడుతూ వచ్చాడు విజయ్. స్వప్న ఎంత బాధను అనుభవించిందో, తనను నీ మాటలతో ఎంత హర్ట్ చేశాడో ఇప్పుడు అర్థమైంది విజయ్కి. ఇదంతా ఆలోచించుకుని విజయ్ మనసంతా భారంగా మారిపోయింది. ఆకాష్కి ధరణి ఎంతగా గుర్తొస్తుందో తన మాటల్లో మనసులో లేదు. ధరణి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ధరణిని సూర్య ఆఫీస్లో నుంచి బయటకు తీసుకురావడం అసాధ్యం అనిపించింది. తనను కలిసి మాట్లాడదామన్నా తన వెంట సూర్య లేకపోతే రాహుల్ ఎవరో ఒకరు తన వెంటే ఉంటున్నారు. ఎలాగైనా తనని కలిసి మాట్లాడాలన్నా సరే ధరణి ఆఫీస్కి వెళ్ళే టయానికి సూర్య ఆఫీస్ కొంచెం దూరంలో కార్ ఆపి ధరణిని చేసుకుని వెళ్ళేవాడు. సేమ్ అలాగే సాయంత్రం కూడా తనని చూసుకుని ఆమెని కళ్ళల్లో నింపుకుని వెళ్ళేవాడు. అలా ధరణికి తెలియకుండా దూరం నుంచే చూసుకుంటూ ప్రతిరోజు ఆమె అందమైన మొహాన్ని కెమెరాలు బంధించి ఆ ఫోటోలతో తన పర్సనల్ గది నిండా నింపేశాడు సూర్య. ధరణికి చెప్పాలని అనుకున్న మాటలన్నీ ఆ ఫోటోలతో చెప్పుకుంటూ రోజులు గడుపుతున్నాడు. అలా ఆకాష్ ధరణిని పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ధరణితో మాట్లాడాలని ఈ 2 రోజుల్లో సూర్య ఫుల్ బిజీ అని తెలుసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నట్టే హోటల్లో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ అరేంజ్ చేశాడు సూర్య. సూర్య మీటింగ్ వెళ్తూ ధరణితో, నువ్వు ఇక్కడే ఉండు, ఎటూ వెళ్ళకు, అర్థమవుతుందా అని బేస్ వాయిస్తో చెప్తాడు సూర్య. ధరణి సరే అని సైలెంట్గా తల ఊపుతుంది పాపం. సూర్య మీటింగ్ అరేంజ్ చేసిన రూమ్లోకి వెళ్ళిపోయాడు.
ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఆకాష్ సూర్య మీటింగ్లో వెళ్ళేదాకా వెయిట్ చేసి దాని దగ్గరికి వెళ్తాడు. హాయ్, ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు ఆకాష్. ధరణి అయోమయంగా ఎవరిని అన్నట్టు చుట్టూ చూస్తుంది. ఆకాష్ నవ్వుతూ నిన్నే బంగారం, ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు. ధరణి ఎవరు మీరు అన్నట్టు చూస్తుంది. ఆకాష్ మనసులో నా బుజ్జి బంగారం ఎంత అందంగా ఉందో, ఆ అమాయకమైన చిన్నపిల్ల ఫేస్తో ఎంత ముద్దుగా ఉందో, ఆ కళ్ళతోనే ఎంత బాగా మాట్లాడుతుందో బంగారం. అలా చూడకు, నన్ను నేను కంట్రోల్లో ఉండలేక అనుకుని నేను నీకు గుర్తులేనా బంగారం అంటాడు ఆకాష్. సారీ అండి, ఎవరు మీరు నాకు తెలీదు అండి, గుర్తులేదు అని. నా పేరు బంగారం కాదు, ధరణి అంటుంది కొంచెం గట్టిగా. ధరణి అంత ముద్దుగా మాట్లాడేసరికి ఆకాష్ గాల్లో తేలిపోతూ ఉన్నాడు. అరే బంగారం, ఆ రోజు హోటల్లో అని సూర్య కోపంతో నెట్టేస్తే తను పట్టుకున్న విషయం జరిగింది గుర్తు చేశాడు ధరణికి. ఆ రోజు జరిగింది గుర్తొచ్చి సారీ అండి, ఆ రోజు మిమ్మల్ని నేను చూడలేదు, చాలా థ్యాంక్స్ అండి ఆ రోజు పడిపోకుండా పట్టుకున్నందుకు అంటుంది ధరణి. ఆకాష్ దొరికిందే ఛాన్స్ అనుకుని నేను నీ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చెయ్యాలి అంటే నాతో కలిసి ఒక కాఫీ తాగాలి ప్లీజ్, కాదనుకొని రిక్వెస్ట్ చేస్తాడు ఆకాష్. ధరణికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. తను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ తను ఒకటి కాఫీ తాగడానికి వెళ్ళిందనుకో, సూర్య వచ్చేస్తే నాన్న రాదంతం చేస్తాడని భయంగా ఉంది ధరణికి. తన ఆలోచనలో ఉండగానే ఆకాష్ ఇంకా రిక్వెస్ట్గా చేయడం మొదలుపెట్టాడు. ప్లీజ్, ఒక్క కాఫీనే కదా, ఎందుకంతలా ఆలోచిస్తున్నావు, పక్కనే కాఫీ షాప్, తాగేసి వెంటనే వద్దువుగానని. నువ్వు నన్ను నమ్మొచ్చు, నేను కిడ్నాప్ చేయను, నేను కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అని తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడా ఆకాష్. దానిలో ఉంది నా పర్సనల్ నెంబర్, నీకేమైనా హెల్ప్ కావాలన్నా ఎనీ టైం ఆలోచించకుండా ఫోన్ చెయ్యని చెప్తాడా ఆకాష్. ఇప్పుడైనా వస్తావా కాఫీ తాగడానికి అంటాడు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి ధరణిని అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే ధరణికి ఇబ్బందిగానే సరే అంటుంది. ఆకాష్ ఎంతో హ్యాపీగా వెంటనే తన మేనేజర్కి మెసేజ్ పెట్టాడు, కాఫీ షాప్ అంతా బుక్ చేయమని, ఎవరూ రావడానికి వీల్లేదు అని మెసేజ్ చేస్తాడు. ఆకాష్ ధరణి వైపు తిరిగి రా బంగారం, వెళ్దామని అంటాడు. ధరణి సార్ ప్లీజ్ బంగారం అని పిలవద్దు, నా పేరు ధరణి, అలాగే పిలవండి ప్లీజ్ అంటుంది ధరణి. ఆకాష్ సారీ బంగారం, నిన్ను మాత్రం అని పిలుస్తాను, నువ్వు ఏమీ అనుకోకంటాడు. ధరణి మాత్రం అసహనంగా ఒక్క కాఫీ తాగితే తనెవరో నేనెవరో అనుకుని పదండి వెళ్దామని కాఫీ షాప్కి వెళ్తారు ఇద్దరు. పొట్టిదానా, నీకుంది బీస్ట్ చేతిలో, నిన్ను చూసినందుకే ఆ రోజు నానా హంగామా చేశాడు, ఈ రోజు ఏకంగా కాఫీ తాగడానికి వెళ్తున్నావు, నిన్నింక దేవుడు కూడా కాపాడలేడు. వెళ్దామని చెప్పి కాఫీ షాప్కి వెళ్తారు. ఆ కాఫీ షాప్ హై రిచ్ లుక్తో సూపర్గా ఉంది. అండ్ అప్పటికప్పుడు ఫ్రెష్ లుక్తో కాఫీ షాప్ అంతా రెడ్ రోజెస్తో నిండి ఉంటుంది. అది చూసిన ధరణి ఇబ్బందిగా సార్ ఏంటి ఇలా ఉంది, ఇక్కడ ఎవరూ లేరేంటి అని అడుగుతుంది. ఆకాష్ కాఫీ తాగిన వాళ్ళు ఇక్కడే ఉంటారా ఏంటి బంగారం అంటాడు. ఇద్దరూ కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు వెళ్ళి. ఏం ఆర్డర్ ఇద్దాం అని, ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాను, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాను, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందంటాడు ఆకాష్. ధరణి సార్ అవేమీ వద్దు, కాఫీ చాలు. అయినా సరే ఆకాష్ వినకుండా తనకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ ఇస్తాడు. ధరణి అదంతా చూస్తూ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది పాపం. ఆకాష్ ప్లీజ్, నువ్వు ఇంత ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్లీజ్ తిను అని రిక్వెస్ట్ చేస్తాడు. ధరణి ఇంకా ఏం చేయలేక తింటుంది పాపం. కొంచెం తినగానే ఐస్ క్రీమ్ తనకు నచ్చి ఇష్టంగా తింటుంది. అది చూసిన ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ధరణిని ఎంతో ఆదరణగా చూస్తూ ఉంటాడు. ధరణి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా
ఐస్ క్రీమ్ తినే పనిలో ఉంది. సూర్య మీటింగ్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల బయటికి వస్తాడు. ఆ మీటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోవాలి? ఎందుకంటే మన పొట్టిదానికి ఊడింది కాబట్టి. సూర్య బయటకు వచ్చి చూసేసరికి ధరణి అక్కడ ఉండదు. మన బీస్ట్ బాబుకి మెంటలెక్కింది. దీనికి చిలక చెప్పినట్టు చెప్పాను. ఎక్కడికి వెళ్ళకు అని. అయినా వినకుండా ఎక్కడికి వెళ్ళింది? నా చేతిలో చచ్చింది ఇవాళ అనుకుని చుట్టుపక్కల చూస్తాడు. ఎక్కడా లేదు. ఇక్కడ ఎందుకుంటుంది పొట్టిది? మీ ఎనిమితో వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుంది. సూర్య దీనికి ఎక్కడ ఏం తెలీదు పాపం. ఎటు వెళ్ళిందని కొంచెం టెన్షన్‌గా అనిపించింది. వెంటనే తన సెక్యూరిటీ కాల్ చేస్తాడు సూర్య. కింద ఉన్న తన సెక్యూరిటీ పైకి వచ్చి సార్ ఎనీ ప్రాబ్లం అంటారు. సూర్య సీరియస్‌గా ధరణి మేడం ఏమన్నా బయటికి వచ్చిందా అంటాడు. నో సార్ మేము ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాము. మేడం మీ వెంటే వచ్చిన తర్వాత అసలు బయటికి రాలేదు సార్ అంటారు సెక్యూరిటీ. చాలా సీరియస్‌గా. సూర్య కోపం పెరిగిపోతుంది. బయటికి వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళిందిది? మేడం ఎక్కడ ఉందో వెతకండి. కనిపించిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్తాడు సూర్య. ఓకే సార్ అని సెక్యూరిటీ అందరూ తలా వైపు వెళ్తారు. సూర్య తన పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళాడు. అంటే ఆ హోటల్ సూర్య వాళ్ళదే. వాళ్ళ కోసం స్పెషల్ రూమ్స్ ఉన్నాయి. చిరాగ్గా అనిపించి సిగరెట్ వెలిగించి స్మోకింగ్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు సూర్య. అసలు ఇది ఎటు వెళ్ళింది అని రూమ్‌లోనే ఉండాలి అనిపించక బయటికి వచ్చాడు. తన రూమ్ కూడా వెతకడానికి. ఇవేమీ తెలియని ధరణి ఐస్ క్రీమ్ తింటూ ఆకాష్ చెప్పే మాటలు వింటూ ఉంటుంది. తను మాట్లాడే విధానం, తన సింప్లిసిటీ, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి జోక్స్ వేస్తూ కూల్‌గా మాట్లాడే విధానం నచ్చుతుంది ధరణికి. నచ్చుతుంది అంటే వేరే అర్థం కాదు. నచ్చిందంటే యాక్చువల్లీ ఆకాష్ ధరణితో టైమ్ స్పెండ్ చేసే అవకాశం వదులుకోలేక కావాలనే ఆ మాట ఈ మాట చెప్తూ లైట్ చేస్తున్నాడు. సూర్యకి ధరణి ఎక్కడా కనబడలేదు పాపం. తనకి ఫస్ట్ టైం చాలా టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే బిజినెస్ పరంగా సూర్యకి చాలామంది శత్రువులున్నారు. తనని ఏం చేయలేక తన వాళ్ళ జోలికి వెళ్తారని అందరికీ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. ఒకవేళ తన వెంటే ధరణి ఉంటుందని తెలుసుకుని దానిని ఏమైనా చేశారా అని ఆలోచన రాగానే ఆ ఊహ కూడా ఊహించుకోలేకపోయాడు సూర్య. నో! నో! అలా ఏం జరిగుండదు. అది సేఫ్‌గా ఇక్కడే ఎక్కడో ఉంది. నాకు తెలుస్తుంది అని అనుకుంటాడు సూర్య. ఇంతలో సెక్యూరిటీ వచ్చి సార్ అంతా వెతికాం. సార్ మేడం ఎక్కడా కనిపించలేరంటారు. సూర్యకంతే. ఆ మాటకి అమాంతం కోపం పెరిగిపోయి కళ్ళని ఎర్రగా అయిపోయి బయటికి వెళ్ళలేదంటున్నారు. ఇక్కడ లేదంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళింది? తనని చూసుకోకుండా మీరేం చేస్తున్నారు? అని గట్టిగా అరుస్తాడు సూర్య. సూర్య కోపాన్ని చూస్తున్న సెక్యూరిటీ భయంతో చిన్నగా షివర్ అవుతున్నారు. వాళ్ళకి ఎంతో భయంగా ఉంది ఇవాళ. వాళ్ళ పరిస్థితి ఏంటో అని. పనిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన సూర్య అస్సలు ఊరుకోడు వాళ్ళని. ప్రాణాలతో వదలడు. సూర్య అటు ఇటు చూస్తుంటే తన చూపు కాఫీ షాప్ మీద పడింది. సెక్యూరిటీతో కాఫీ షాప్‌లో చూసారా? అని అడుగుతాడు సూర్య. సార్ అక్కడంతా ఎవరో తన లవర్ కోసం ఆ షాప్ అంతా బుక్ చేశాడట సార్. వాళ్ళని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని అంటారు సెక్యూరిటీ. సూర్య కోపంగా వెళ్ళి ఫుటేజ్ చెక్ చేయండి అని చెప్తాడు. ఓకే సార్ 10 మినిట్స్‌లో కనుక్కుని మీ ముందుంటానని వాళ్ళు వెళ్తారు. సూర్య ఎందుకో కాఫీ షాప్‌కి ఒకసారి వెళ్లి చూస్తే తెలుస్తుందిగా అని వెళ్తాడు. అప్పుడే ఆకాష్ ఏదో జోక్ చెప్తే తెగ నవ్వుతుంది ధరణి. అంతే అక్కడేదో బల్లున పగిలిన శబ్దం వచ్చేసరికి ఆకాష్ ధరణి అటువైపు చూస్తారు. అప్పటిదాకా ఓ తెగ నవ్వేస్తున్న ధరణి భయంతో బిగిసిపోయి చూస్తుంది. సూర్య తన వైపు నిప్పులు కక్కే కళ్ళతో రుద్రమైన మొహంతో చూస్తుంటాడు. అసలు ఏం జరిగిందంటే కాఫీ షాప్‌లో చూద్దామని లోపలికి వచ్చిన సూర్యకి అక్కడంతా డిఫరెంట్‌గా రెడ్ రోజెస్‌తో డెకరేట్ చేసుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి
ఆకాష్తో నవ్వుతూ మాట్లాడుతున్న ధరణి కనిపించగానే కోపంతో రగిలిపోతూ అక్కడున్న టేబుల్ని పగలగొట్టాడు సూర్య. సూర్య సూటిగా తన వైపే చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ వస్తుంటే ధరణికి భయంతో వణుకుతూ గుండె హై స్పీడ్లో కొట్టుకుంటూ గుండె ఆగి ప్రాణాలు అక్కడే పోతాయేమో అన్నట్టుగా ఉంది ధరణికి. సూర్య ధరణిని గట్టిగా వచ్చి నువ్వేంటే ఇక్కడ అని గంభీరమైన వాయిస్తో అడుగుతాడు. ధరణికి భయంతో నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. మాట్లాడవేంటే అని గట్టిగా గదిమేసరికి ధరణి ఉలిక్కిపడి సార్ సార్ అది అది అంటుంటే ఆకాష్కి అదంతా చూస్తుంటే అస్సలు నచ్చట్లేదు. సూర్యని చూసి ధరణి అలా భయపడుతుంటే ఆకాష్కి కోపం పెరిగిపోతుంది. ఆకాష్ ధరణి వైపు చూసి ఎందుకు బంగారం అలా భయపడుతున్నావు అంటాడు. సూర్య బంగారమా అంటాడు. ధరణికి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే బొమ్మలా నుంచుంటుంది పాపం. సూర్య ధరణితో ఏంటే వాడితో బంగారం అని పిలిపించుకునేదాకా వచ్చిందా ఎవ్వారం ఆకాష్ అవును బంగారమే తనని ఎలా అయినా పిలుస్తాను నువ్వెందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు అయినా తను నీ దగ్గర పిఏగా మాత్రమే జాబ్ చేస్తుంది అంతే తను ఏమీ నీ పని మనిషి కాదు తన మీద నీ అజమాయిషీ ఏంటి ఎప్పుడు చూడు తనను భయపెట్టి నీ మాట వినేటట్టు చేసుకుంటావంటాడు ఆకాష్. నీకు తనకు ఏంటి సంబంధం జస్ట్ బాస్ అండ్ ఎంప్లాయ్ అంతే అంతకు మించి మీ మధ్య ఏ రిలేషన్ లేదంటాడు సీరియస్గా. ఏంటే నీ గోల ఏంది చెప్పమంట అని అంటూ నాకు కానీ తిక్కరేగితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు ఆకాష్. సూర్య మాటలు మర్యాదగా రాని అంటాడు ఆకాష్. జస్ట్ బాబుకి పొగరు యాటిట్యూడ్ తన సైకోయిజం అన్నీ బయటకు వచ్చేసి ఏంటి బే నీతో మర్యాదగా మాట్లాడేది నేను ఇలాగే మాట్లాడతా ఏం పీక్తావు అంటాడు సూర్య. ఆకాష్ పేరుకేమో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ మాట్లాడే విధానం ఏమో ఇది అంటాడు ఆకాష్. రే నేను చూడ్డానికి ఫారెన్ జాబ్లా చాక్లెట్ బాయ్లా ఉంటాను నాదంతా పక్కా మాస్ నేను తెలుగులో పిచ్చెక్కి చేస్తాను నా భాష నా యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పు ఏంది బే నీ బాధ నాకు దీనికి సంబంధం ఏంటంటావు అంతేగా అదేదో క్లియర్గా అడగచ్చుగా అజమాయిషి అది ఇది సోది ఎందుకు చెప్తున్నావు అని అంటాడు సూర్య. అని అలాగే బొమ్మలా నుంచున్న ధరణిని ఒక్క ఉదుట తన మీదకు లాక్కుని నడుం మీద చుట్టూ చేయి వేసి కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఇంకో చేతిని తన మెడ చుట్టూ వేసి పెదాలను అందుకుంటాడు సూర్య. ఆకాష్కైతే ఆశ్చర్యంగా విసుకుపోయి అలాగే కోపంతో చూస్తుంటాడు. సూర్య ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అతను. ధరణి షాక్ నుండి కొంచెం తేరుకుని సూర్య గుండెల మీద చేయి వేసి వెనక్కి నడుతూ ఉంటే సూర్య ఇంకా దగ్గర కదుముకుని తన కోపం ప్రేమో బాధో తెలియదు కానీ ఆ ముద్దు తీవ్రతను తెలియచేస్తూ ఉంటాడు. ధరణి నెడుతున్నా ఇంచు కూడా కదలని సూర్య ఇంకేమీ చేయలేక గట్టిగా సూర్య షర్ట్ని పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది ధరణి. సూర్య పెట్టే ముద్దు అన్ని భావాలు ధరణికి అర్థమవుతున్నా అవేమీ గ్రహించే స్థితిలో తను లేదు. ఈ పుట్టిదానికి అంత తెలివి లేదు. బీస్ట్ ఏమో తన మనసులో ఏముందో అర్థం చేసుకోడు. ధరణి ఊపిరాడక తన బాధనంతా కన్నీటి రూపంలో చూపిస్తూ ఉండేసరికి సూర్య అది అర్థమైన వాడిగా ధరణి నుండి పెదాలు వీడి తనని అలాగే హత్తుకుని సూర్య ఆకాశ్ వైపు చూస్తూ ఇప్పుడు అర్థమైందా దీనికి నాకు ఏం సంబంధం ఉందో ఇప్పుడు క్లియర్ అయిందా కదా ఇది నాది నాది మాత్రమే అని ఒత్తు పలుకుతూ ఇంక నీ ఆటలు ఆపేయ్ దీని నీడను తాకాలని చూసినా చంపేస్తాను అని అంటాడు సూర్య. మరి ఆకాష్ ఏం చేస్తాడు నిజంగా ధరణిపై ఇష్టం లేకుండా ఉంటాడా అసలు ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడు మన నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.